ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. యాక్చువల్ గా మా ఆడపడుచు వాళ్ళు భూమి పూజ చేసుకుంటున్నారు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ముగ్గు పోసుకుంటారు అన్నట్టు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము పొద్దుగాల తెల్లారి గట్ల 4 గంటలకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని మార్నింగ్ 6 o'clock వరకు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా ఆడపడుచు వాళ్ళది వచ్చేసి మచ్చాపూర్, వరంగల్ డిస్టిక్ అండ్ వరంగల్ ఇయర్ లోనే ఉంటది. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళందరూ కూడా మా ఆడపడుచు వాళ్ళే, బట్ మా ఓన్ ఆడపడుచు అంటే మా ఆయన వాళ్ళ ఓన్ సిస్టర్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ కట్టుకొని చూసారా, పాపని ఎత్తుకొని తను అన్నమాట. వీళ్ళందరూ కూడా మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా కలిసినప్పుడు నా వీడియోస్ గురించే మాట్లాడుకుంటాం అనమాట. భలే హ్యాపీ అనిపిస్తుంది, మెమరబుల్ గా ఉంటదని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇక్కడ మా ఆడపడుచు అలాగే అన్నయ్య వాళ్ళు పూజ మీద కూర్చున్నారు. సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్, ఈవెన్ మీ ఆల్సో. అంటే కొందరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కట్టుకున్న ఇల్లైనా ఉండాలి, కన్న తల్లైనా ఉండాలి అని. అయితే ఈ ల్యాండ్ వచ్చేసి మా ఆడపడుచు వల్ల అత్తయ్య వాళ్ళు ఇచ్చిన ప్లేస్ అనమాట. ఇక అందులోనే వాళ్ళు ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకొని ఈ రోజు మంచి ముహూర్తం ఉంది కదా అని చెప్పేసి ముగ్గు పోసుకొని భూమి పూజ అయితే చేసుకుంటున్నారు. నేనైతే ఇదే మొదటిసారి భూమి పూజని లైవ్ లో చూడడం. చాలా మంది పెద్ద మనుషులు వచ్చారు, బట్ వాళ్ళెవరో మనకి తెలియదు కదా. సో ఒక చిన్న మెమొరబుల్ గా ఉంటుందని చెప్పి వీడియో అయితే క్యాప్చర్ చేశాము. వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా కుంకుమ బొట్టు పెట్టాను. అండ్ అలాగే ఆడవాళ్ళకేమో కాళ్ళకి పసుపు, నుదుటిన బొట్టు, అలాగే గంధం కూడా పెట్టాను అనమాట. అంటే మన తెలంగాణ సైడ్ ఇలాంటి ఆచారాలు నార్మల్ గా ఉంటాయి. తెలంగాణలే కాదు, ఆచారం ఎక్కడైనా పాటించవచ్చు, దాంట్లో రూల్ ఏమీ లేదు.
మొత్తానికైతే భూమి పూజ కంప్లీట్ అయిపోయింది. 2 BHK అయితే ముగ్గు పూసిల్లు అనమాట. ఇక మొత్తం పూజ అయిపోయిన తర్వాత కొంచెం వైట్ రైస్ అలాగే పప్పు చారు అయితే చేసినాము. పెద్ద మనుషులందరూ కూడా వీళ్ళు ఇంకా మేము ఎవరైతే రిలేషన్ తరపున వచ్చామో వాళ్ళ వరకు అయితే రైస్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా పెద్దోడికి అలాగే మా కోడలికి అన్నం తినిపిస్తుంది. మా చిన్నోడేమో తీరా ఇక తింటాం అనే ముందే పడుకున్నాడు. ఇక ఇప్పుడు లేపితే చాలా ఏడుస్తాడని చెప్పేసి అలాగే పడుకోబెట్టాను. ఇంకా ఫైనల్ గా ఎవరెవరైతే ఉన్నామో అందరం కూడా అన్నం వేసుకున్నాము. అండ్ మాతో పాటు పిల్లలు కూడా అన్నం తింటున్నారు. అన్నం తిన్నాక కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా నర్సంపేటకి వచ్చేసాము. ఇదన్నమాట ఈ వ్లాగ్. నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటాను. బాయ్ బాయ్.